హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జెనెక్స్ యూట్యూబ్ ఛానల్. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే కింద అప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి వెంటనే వచ్చి బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో ఒక అప్డేట్ అందరికన్నా ముందు మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు చూసుకోవచ్చు మనం గ్రామ వార్డు వాలంటీర్ రిక్రూట్మెంట్స్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మీకు నేను ఈరోజు చెప్తాను. ఎలా అప్లై చేయాలి, ఎవరు అప్లై చేయొచ్చు, ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలా జాబ్ ఉండబోతుంది, మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ కొట్టకుండా ఎంటైర్ వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎటువంటి డౌట్స్ ఉన్నా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏంటంటే సెక్రటరీ ఇంతకుముందు ఏంటంటే ఉన్న వాలంటీర్స్ మొత్తం అయితే రిజైన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా అంటే లేటెస్ట్గా రిక్రూట్మెంట్ చేస్తారనమాట. అంటే ఏంటంటే ముందు ఎలా అంటే డిగ్రీ లేకుండా కూడా జాయిన్ చేయించుకునే వాళ్ళు ఇప్పుడు అలా కాదనమాట. ఓన్లీ డిగ్రీ సర్టిఫికేషన్ ఉంటేనే జాయిన్ చేయించుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే కొన్ని డీటెయిల్స్ నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అనమాట. మీరు క్లారిటీగా మళ్ళీ ఒకసారి చదువుకొని ఓకేనా మీరు అప్లై చేయండి అనమాట. మీ దగ్గర డిగ్రీ ఉంటేనే ఎలిజిబుల్, ఓకేనా. సో దీనికి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, ముందు లెక్క అయితే ఉండదన్నమాట. చూడండి. సో ఇక్కడ ఏంటంటే చూడండి, సెక్రటరీ స్టాఫ్ 1,26,649 సెక్రటరీ స్టాఫ్ అని మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఈ మొత్తం మీరు క్లియర్ కట్గా మళ్ళీ ఒకసారి చదువుకోండి. నేను లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, ఓకేనా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే దగ్గరగా అప్రాక్సిమేట్లీ 1,80,000 వరకు ఏంటంటే వాలంటీర్ పోస్ట్ అయితే మనకి 2024లో రిలీజ్ అవుతున్నాయి అనమాట. సో ఇప్పుడు దగ్గరలో మనకి ఏంటంటే నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎలిజిబిలిటీ. ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటంటే అప్లికెంట్ ప్రిఫర్ టు ది యుఎల్బి పంచాయతీ ఎవరైతే అప్లై చేస్తారో ఈ వాలంటీర్ జాబ్కి వాళ్ళు సేమ్ పంచాయతీ లేదా యుఎల్బి అర్బన్లో కలిగిన వాళ్ళైతే ఉండాలన్నమాట. పంచాయతీ ఏ పంచాయతీకి అయితే మీరు వాలంటీర్గా ఉంటారో ఆ పంచాయతీకి చెందిన వాళ్ళు అయితే ఉండాలన్నమాట, అర్బన్, ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టౌన్లో జాబ్ ఉందనుకోండి, మీరు ఎక్కడో పక్క నుంచి పల్లె నుంచి వస్తామంటే అవ్వదనమాట. అర్బన్ ఆర్ పంచాయతీ అయితే ఉంటుందన్నమాట, అక్కడ ఉండాలన్నమాట. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ కింద హనోరియం అని ఉంది, ఓకేనా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వార్డ్ వాలంటీర్ ఆర్ విలేజ్ వాలంటీర్కి పర్ఫార్మెన్స్ బేస్డ్ వాళ్ళకి ఏంటంటే శాలరీ వచ్చి మంత్లీ వాళ్ళకి 10,000 అయితే పే చేస్తారు. ఇంతకుముందు 5,000 పే చేసేవాళ్ళు వాలంటీర్కి, ఇప్పుడు 10,000 అయితే పే చేస్తారనమాట, ఓకేనా. సో ఇది రిజర్వేషన్ 50% ఏంటంటే ఉమెన్స్కి 50% రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఎక్కువ ఛాన్సెస్ 50% ఏంటంటే ఉమెన్స్కి ఈ వాలంటీర్ జాబ్ అప్లై చేయడానికి లేదా సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ అర్హత అయితే ఉమెన్స్కి ఉంటుందన్నమాట, ఆడవాళ్ళకి, ఓకేనా. దాని తర్వాత ఏజ్ చూసుకున్నట్లయితే ఏంటంటే ఖచ్చితంగా క్యాండిడేట్కి 18 సంవత్సరాల పైన ఉండాలి. దాని తర్వాత 35 సంవత్సరాల పైన అయితే ఉండకూడదు. 35 సంవత్సరాల లోపల 18 సంవత్సరాల పైన, ఓకేనా. ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే మైనర్ పూర్తి అయ్యి ఉండాలి. వాళ్ళకి ఈ వాలంటీర్ జాబ్ అప్లై చేయడానికి అర్హులు. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ అంటే సో డిగ్రీ లెవెల్, ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా ఉంది, సో ఇంటర్ తర్వాత 3 years డిప్లొమా చేస్తారు, లేదా 10th తర్వాత 3 years డిప్లొమా చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఈక్వలెంట్ డిగ్రీ అంటారనమాట, ఓకేనా. సో డిప్లొమా వాళ్ళు ఏదైతే 3 years డిప్లొమా ఇంజనీరింగ్ అయితే పూర్తి చేశారో వాళ్ళు ఏంటంటే ఈక్వలెంట్ డిగ్రీతో సమానం అనమాట. డిగ్రీ అంటే 3 years డిగ్రీ నాట్ ఓన్లీ అనమాట, ఓకేనా. సో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు కూడా ఈక్వలెంట్ డిగ్రీనే అనమాట, ఓకేనా. సో బీటెక్ డిగ్రీ అండ్ నార్మల్ డిగ్రీ, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఐలో 3 years కోర్సెస్ కొన్ని ఉన్నాయి, ఏమంటే డిప్లొమా 3 years కోర్సెస్ కొన్ని ఉన్నాయి. ఇవి మొత్తం ఏంటంటే ఈక్వలెంట్ డిగ్రీ కిందకి వస్తాయి. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏదైతే సర్టిఫికేషన్ మీ గ్రాడ్యుయేషన్ ఏంటంటే ఈక్వలెంట్ డిగ్రీకి సమానమో మొత్తం అందరూ అప్లై చేయొచ్చు, ఓకేనా. సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఏంటంటే చూడండి, ఇక్కడ నంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి అనమాట సెలెక్ట్, ఓకేనా. సో వాలంటీర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేయాలన్నమాట, ఓకేనా. అప్లై చేయాలన్నమాట. నేను కొన్ని మీకు ఈ మొత్తం అయితే చెప్తాను అనమాట. ఈ సైట్ లింక్ కింద మీకు లింక్లో డిస్క్రిప్షన్ మీరు మళ్ళీ ఒకసారి క్లారిటీగా అయితే చదువుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మనకి సెలక్షన్ కమిటీ ఎవరైతే మున్సిపల్ కమిషనర్ అండ్ తహసీల్దార్, ఎంఆర్ఓ, మీ లోకల్లో ఎవరైతే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుందో అక్కడ ఏంటంటే మున్సిపల్ కమిషనర్ అండ్ ఆర్ తహసీల్దార్ ఎవరో ఒకరు ఆఫీస్లో మీకు ఏంటంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట, ఓకేనా. సో ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు సేమ్ వార్డ్ పంచాయతీ, ఓకేనా. సో ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే ఎక్కువగా ఎవరైతే వార్డ్ రిలేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయం అనేది ఏ వార్డులో ఉందో ఆ వార్డ్ మెంబర్స్కి ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తారు, లేదా
ఎవరైతే ఆ పంచాయతీ రిలేటెడ్ పర్సన్ ఉంటారో ఆ పర్సన్‌కే ఆ వాలంటీర్ జాబ్ ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళేందంటే ఎక్కువ అవైలబుల్‌లో ఉంటారు. వాళ్ళు నియర్ బై సచివాలయం ఆఫీస్‌కి నియర్ బై ఉంటారు. వాళ్ళు ఆ పంచాయతీకి చెందిన వాళ్ళు. ఓకేనా? వార్డుకి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఈ జాబ్ ఇవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఓకేనా? సో, దాని తర్వాత కింద చూసుకుంటే ఇంటర్వ్యూ పారామీటర్స్ ఏందంటే క్యాండిడేట్‌కి ఓకే. సో, క్యాండిడేట్ ఎవరైతే జాయిన్ అవుతారో వాలంటీర్‌గా వాళ్ళకేందంటే గవర్నమెంట్ స్కీమ్స్ ప్రజెంట్ ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ ఏవేవి నవరత్నాలు కావచ్చు, ఏ స్కీమ్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ స్కీమ్ ఉందన్నమాట. నిరుద్యోగ వృత్తి. ఓకేనా? ఈ మొత్తం స్కీమ్ ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ కాబట్టి ఓకేనా? సో, టీడీపీ గవర్నమెంట్‌లో ఏవే స్కీమ్స్ రిలీజ్ అవుతాయి, ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ మొత్తం క్లారిటీగా ఏందంటే క్యాండిడేట్‌కి తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంటర్వ్యూలో చంద్రబాబు ఏ స్కీమ్స్ ఇచ్చాడు, ఓకేనా? సో, గ్యాస్ ఎవరెవరికి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా అడుగుతారనమాట. సో, గ్యాస్ అనే స్కీమ్ ఒకటి ఉంది. అది ఎవరెవరికి ఇస్తారని మీరు విన్నారు అని క్వశ్చన్ అడుగుతారనమాట. సో, ఇప్పుడు మీరేందంటే గ్యాస్ ఉన్న ప్రతి ఒక్కరికి గ్యాస్ 3 గ్యాసెస్ పర్ ఇయర్ ఫ్రీగా ఇస్తారని మీరు చెప్తే అది రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. దానికి ఆన్సర్ ఏందంటే ఎవరైతే గ్యాస్ కనెక్షన్ ఓకేనా 2500, 2700కి కొత్త కనెక్షన్ కొన్నారో వాళ్ళకి కాదు. ఎవరైతే దీపం కనెక్షన్ గ్యాస్ యొక్క దీపం అనే స్కీమ్ ద్వారా గ్యాస్ని పొంది ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే ఇయర్లీ 3 గ్యాసెస్ ఫ్రీ అని ఈ క్వశ్చన్కి ఇలా ఆన్సర్ చేస్తే వాళ్ళు ఏంటంటే ఇతనికి ఆ స్కీమ్స్ గురించి బాగా ఐడియా ఉంది, నాలెడ్జ్ ఉందని చెప్పేసి వాళ్ళు తహసీల్దార్ ఆర్ పంచాయతీ సెక్రటరీ ఓకేనా ఏంటంటే మిమ్మల్ని జాయిన్ చేసుకోవడానికి మీ మీద ఇంప్రెస్ అవుతారనమాట. ఇలా ఆన్సర్ చేయడం కాబట్టి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్కీమ్స్ గురించి గవర్నమెంట్ గురించి మొత్తం తెలుసుకోండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు ఏంటంటే ఏవేవి ఫర్ ఎగ్జాంపుల్ ఏ పెన్షన్కి ఎంత అమౌంట్ ఇస్తారు, వికలాంగులకి ఎంత ఇస్తారు, ఈ మొత్తం కూడా క్లారిటీగా తెలుసుకోండి. నాట్ ఓన్లీ డైరెక్ట్గా రెజ్యూమ్ తీసుకొని జాబ్కి వెళ్ళిపోవడం కాదు. మొత్తం తెలుసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకుంటారు. మీకు జాబ్ కావాలనుకుంటే ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఓకేనా? సో, ప్రోగ్రామ్స్ ఓకేనా? ఇప్పుడు రచ్చబండ ఇట్లాంటి వేరియస్ ప్రోగ్రామ్స్ వైసీపీలో ఉండేవి. ఇప్పుడు టీడీపీలో ఏ ప్రోగ్రామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని సిద్ధం అనేది వైఎస్ఆర్సీపీది, కొంచెం ఏంటంటే యువగలం అనేది లోకేష్ ప్రోగ్రామ్ జరిగిందనమాట. వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏవేవి యాక్టివిటీస్ ఈ మొత్తం వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నీ మీరు తెలుసుకొని ఖచ్చితంగా ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ వెల్ఫేర్ యాక్టివిటీస్, టీడీపీ ప్రోగ్రామ్స్, టీడీపీ గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ని మీరు నెట్లో సెర్చ్ చేసి మొత్తం అనేది తెలుసుకోవాలి. అప్పుడే మీరు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అవుతారు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి. ఓకేనా? సో, మీకు ఏమన్నా ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఓకేనా ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అనమాట. ఖచ్చితంగా ఉండాలని ఏమీ లేదు. మీకు గవర్నమెంట్లో వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో గురించి మొత్తం ఏంటంటే ఏమన్నా మీరు వర్క్ చేసి ఉంటే బెనిఫిట్, లేదంటే ఏం లేదు. మీకు లీడర్షిప్ క్వాలిటీస్ మీరేంటంటే ఒక 10 మందిని మేనేజ్ చేసి మాట్లాడే శక్తి మీకు ఉండాలన్నమాట. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే మీరేంటంటే ఎంతమంది మీతో మాట్లాడినా కూడా అందరికీ మీరేందో మాట్లాడే శక్తి. ఓకేనా? సో, లీడర్ ఓకేనా? మీరు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే విలేజ్లో పీపుల్ ఏంటంటే మీరు ఏదన్నా స్కీమ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే అందరూ మీద పడిపోయి నాకు 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 అని అందరూ వచ్చేస్తారు. మీకు హెడేక్ వచ్చేస్తుంది. ఆ టైంలో మీరు అందరినీ మేనేజ్ చేసి అందరూ క్యూలో రండి, అందరూ ఇట్లా గలాట్ చేసి నేను వెళ్ళిపోతాను అన్నట్టుగా మీరేంటంటే వాళ్ళకి మేనేజ్ చేసే స్కిల్స్ అనేది మీరు డెవలప్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ స్కిల్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు వాళ్ళకి మాట్లాడే కమ్యూనికేషన్ మీకు ఉండాలన్నమాట. ఓకేనా? మీకు వాళ్ళతో నత్తిగా మాట్లాడడం ఇట్లా కాకుండా, భయపడతా మాట్లాడడం ఇట్లా కాకుండా మీరు క్లారిటీగా వాళ్ళతో మాట్లాడి ఓకే హుందాగా వాళ్ళతో మాట్లాడి మీరు కమ్యూనికేట్ చేసే విధంగా ఉండాలి. సాఫ్ట్ స్కిల్స్ వాళ్ళు ఎంత ఒకవేళ తిట్టినా కూడా మీరు మర్యాదపూర్వకంగానే మాట్లాడి, వాళ్ళు ఎలా మాట్లాడినా కూడా సరే నెగిటివ్ వేలో మీరు పాజిటివ్గానే రెస్పాండ్ వాళ్ళకి అవ్వాలి. ఇట్లా సాఫ్ట్ స్కిల్స్ అన్నీ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఓకేనా? సో, ఇవన్నీ మీకు ఏంటంటే సాఫ్ట్వేర్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, వేరియస్ గవర్నమెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ నాలెడ్జ్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇవన్నీ మీకు ఏంటంటే ఈ 4 పాయింట్స్లో 25 మార్క్స్ అంటే మీకు 100 మార్క్స్ కవర్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో, ఇవన్నీ మీకు ఉన్నట్లయితే వాళ్ళు మార్క్స్ వేసుకుంటూ వెళ్ళి మీకు 100 మార్క్స్ కవర్ అవుతాయి. ఓకేనా? ట్రైనింగ్ ఏంటంటే మీకు 2 డేస్ ఇండక్షన్ ట్రైనింగ్. ఈ వాలంటీర్ జాబ్కి మీరు ఎలా చేయాలి, ఎవరిని ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏ స్కీమ్ ఎప్పుడు ఇవ్వాలి, మొత్తం అనేది 2 డేస్ ఇండక్షన్ ట్రైనింగ్ మీకు ఒకవేళ సెలెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఒక వాలంటీర్కి 300 పీపుల్ అనేది అసైన్ చేస్తారు. అంటే ఏంటంటే ఒక వాలంటీర్ ఏంటంటే మొత్తం 300 పీపుల్కి మీరేంటంటే వాళ్ళకి ఇష్యూస్ సాల్వ్ చేయాలన్నమాట. అట్ ద సేమ్ టైం వాళ్ళకి పెన్షన్స్
ఉండడం కానీ మొత్తం ఇవ్వాలి. ఇంతకుముందు ఏంటంటే 1 అవర్ 2 అవర్ 4 అవర్స్ వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఫుల్ టైం వర్క్ చేయాలి. 300 పీపుల్ అంటే అప్రాక్సిమేట్లీ 15-20 డేస్ అయితే ఖచ్చితంగా అవుతుంది మొత్తం ఈ స్కీమ్స్ అన్నీ వాళ్ళకి ఇవ్వడానికి. ఓకేనా. ఓకే. సో మండల్ మీటింగ్ అనమాట. మస్ట్ ప్రతి వారంలో ఏంటంటే మండల్ మీటింగ్స్ జరుగుతాయన్నమాట. ఆ మీటింగ్స్కి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వాలంటీర్లు ఏంటంటే అటెండ్ అవ్వాలన్నమాట. ఓకే. ఇది ఖచ్చితంగా ఫుల్ టైం జాబ్ అనమాట. ఓకేనా. సో హాఫ్ టైం అయితే అస్సలు కాదు, మీరు మొత్తం ఫుల్ టైం అయితే స్పెండ్ చేయాలి. 10,000 శాలరీ అనమాట. ఓకే. నోటిఫికేషన్ రిలీజ్ అనేది ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై. ఓకేనా. జూలై ఫస్ట్ వారంలో రిలీజ్ అవుతుంది. అందరూ ఏంటంటే ఓకేనా, ఈ స్కీమ్స్ గురించి మొత్తం అందరూ ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ అయ్యి కేర్ఫుల్గా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం అప్లై చేయడానికి కూడా ట్రై చేయండి. ఓకేనా. హౌ టు అప్లై. సో ఖచ్చితంగా ఏంటంటే ప్రతి ఒక్కరు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఈ వాలంటీర్ జాబ్కి. డాక్యుమెంట్స్ ఏం కావాలి జాయిన్ అవ్వడానికి. ఓకేనా. సో మీ క్వాలిఫికేషన్, డిగ్రీ సర్టిఫికేషన్, టీసీ ఏవైతే ఉన్నాయో 10th ఇంటర్ ఈ డాక్యుమెంట్స్ ఒరిజినల్ అన్నీ మీరు పెట్టుకోవాలి చూపించడానికి. అట్ ద సేమ్ టైం 1 లేదా 2 కాపీ జిరాక్స్ కూడా ఉంచుకోండి. ఏజ్ ప్రూఫ్, మీ ఏజ్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకవేళ మీ దగ్గర ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా మీరు పెట్టుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీ దగ్గర ఒక 3-4 ఎన్ని ఉంటే అన్ని అయితే మీరు పాస్పోర్ట్ సైజ్ కూడా క్యారీ చేయాలి ఇంటర్వ్యూ టైంలో. ఓకే. మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా మీ ఆధార్ కార్డుకి లింక్ అవ్వాలి. ఒకవేళ లింక్ లేకుంటే మీరు ఈరోజే వెళ్ళి మీ ఆధార్ కార్డ్ని మొబైల్ నెంబర్ని లింక్ చేసుకోండి. అప్పుడే ఈ జాబ్కి ఎలిజిబుల్. ఓకేనా. సో మీకు ఓటీపీ మొత్తం ప్రాబ్లం లేకుండా ఉంటుంది జాబ్ టైంలో. ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు చేయించుకోండి. ఒకవేళ లేకుంటే సచివాలయంలో ఈరోజే వెంటనే అప్లై చేసి మొత్తం ఏవే డాక్యుమెంట్ తక్కువ ఉన్నాయి మొత్తం అయితే తీసుకోండి అనమాట. ఓకే. ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్, మీ ఆధార్ కార్డ్ అనేది మీ నెంబర్కి లింక్ అవ్వాలి. మీ ఆధార్ కార్డ్ సేమ్ మీ బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ అవ్వాలి. ఇవి మొత్తం ఖచ్చితంగా మీరు ఫాలో అయ్యాలన్నమాట. ఓకేనా. సో దాని తర్వాత ఏంటంటే మీరు సో ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సరేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ మీరు పొందొచ్చు. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు ఎటువంటి అమౌంట్ అయితే కట్ అవ్వదు. ఓకేనా. సో ఫ్యూచర్లో జాయినింగ్ అమౌంట్ ఏమి కూడా ఛార్జ్ చేయను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే జస్ట్ మా నోటిఫికేషన్ మీకు వస్తుంది, మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఎటువంటి అమౌంట్ అయితే ఛార్జ్ ఉండదు. మీకు ఫ్రీ జాబ్ నోటిఫికేషన్, ఫ్రీ వీడియోస్ మొత్తం వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. జై హింద్.